బాంబే మాఫియా. ఒకప్పుడు ఈ పేరు వింటే ఇండియాలో వ్యాపార రాజకీయ వర్గాలకు వణుకు పుట్టేది. కానీ 1991 నుండి 2003 వరకు మారిన రాజకీయ పరిస్థితుల వల్ల మాఫియా తన పట్టును కోల్పోయింది. మాఫియా అంతరించడం వల్ల ఇన్నాళ్ళు అణచివేయబడ్డ వ్యాపారస్తులు తమ ఆస్తులను రెట్టింపు చేసుకుంటూ వెళ్ళారు. అలా డబ్బంతా ఒకవైపు, మామూలు జనమంతా మరోవైపు ఉండాల్సి వచ్చింది. అలా ఒకే వైపు ఉన్న డబ్బు మాఫియాను మళ్ళీ జన్మించేలా చేసింది. మాఫియా తన బిజినెస్ని ఇండియాలో అన్ని సిటీలకు చాలా వేగంగా విస్తరింపజేసింది. ఈసారి మాఫియా బుల్లెట్ల గాయాలు, రక్తపు మరకలు లేని న్యాయబద్ధమైన భయంకర వ్యవస్థను సృష్టించింది. ఆ వ్యవస్థలోకి ఎంటర్ అయిన ఒక యువకుడి కథే సిటీలో జాబ్ దొరకడం అంటే చాలా కష్టం. కరీంనగర్ నుంచి అంటే ఇంకా కష్టం. నాకు వేరే ఆప్షన్ లేదురా. 10 రోజులు ఎలాగైనా జాబ్ కొట్టాలి. మీకు జావాలో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా? BA, MCOM, BSc, టెలికాలర్స్ కావాలి, అడ్మినిస్ట్రేటర్ కావాలి, అకౌంటెంట్ కావాలి. How do you rate yourself as a programmer? Okay, basically you are from? So what is your training center? Are you a good man? జాబ్స్ అండ్ మాఫియా. మాఫియాలో జాయిన్ అవ్వడం అంటే చచ్చిపోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడం లాంటి. బాగా ఆలోచించు. ఇప్పుడు నేనున్న పొజిషన్కి చచ్చిపోవడానికి తేడా మాట్లాడడం ఒకటే. డబ్బు 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 దీనమ్మ, అది లేకపోతే చచ్చిన ఒకటే, బతికిన ఒకటే. ఇచ్చేస్తారా? 2 నెలల్లో మొత్తం ఇచ్చేస్తా. అయినా వాడు ఏమనుకుంటున్నావా? అప్పిస్తే వాడికి మనం భయపడాలా? అరే అన్న, నీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు నా గురించి మాట్లాడడం కదరా. పైసలేవి ఎప్పుడు ఇస్తావురా బాయ్? ఎన్ని రోజులు అయింది తీసుకొని? అరే మనిషివా నువ్వు? పశువు రా బాయ్.
2 నెలల తర్వాత నువ్వు డబ్బులు కట్టలేదనుకో, నువ్వు ఉండవు, నీ ఫ్యామిలీ ఉండదు. జాగ్రత్త. రేపు సాయంత్రం 5 గంటలకు కలుస్తాం. రాజు అంటే నువ్వేనా? ఇక నుంచి నీ పేరు సత్య. నువ్వు చేయాల్సిందల్లా మన సిటీ కమిషనర్ దగ్గర 20 కోట్లు లాగడం. ఈ సీడీలో కమిషనర్ ఎన్కౌంటర్ వీడియోస్ ఉన్నాయి. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. 5 రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఈ 5 డేస్ నీకు మా నుండి ఎలాంటి సహాయం ఉండదు. కంప్లీట్ చేస్తే మాత్రం కంపెనీ నీతోనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కమిషనర్, ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. కోనే రే తూ? కిధర్ సే బాత్ కరా? నేను పంపించిన ఎంఎంఎస్ చూడు. నేనెవరో నీకే అర్థమవుతుంది. ఐదు రోజుల్లో 20 కోట్లు. నా ఫోన్ హ్యాక్ చేసి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఐ విల్ కిల్ యూ బాస్టర్డ్. ఇప్పుడు నేను మాత్రమే మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాను. అదే రేపు మీడియాలో వస్తే మీ డిపార్ట్మెంట్ మొత్తం మీతో ఆడుకుంటుంది. 5 రోజుల్లో 20 కోట్లు. ఎక్కువగా ఆలోచించ కమిషనర్. డబ్బులు మనుషులు శాశ్వతం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. కమిషనర్ ఖచ్చితంగా డబ్బులు తెస్తాడు, ఎందుకంటే వాడికి వేరే ఆప్షన్ కూడా లేదు. వెలుతుల్లో ఉన్న గొప్పవాడు ఎప్పుడు చీకట్లోకి రావడానికి భయపడతాడు. ఆ భయం వాడితో ఎంతైనా ఖర్చు చేస్తుంది. కమిషనర్ చేసిన అక్రమాలతో పోలిస్తే
నేను చేస్తున్న బ్లాక్మెయిల్ చాలా చిన్నది. సిస్టమ్ని ఎప్పుడూ కొందరు ఖండంలా వాడుకొని వదిలేయాలనుకుంటారు, కానీ వాళ్ళు అదే సిస్టంలో బతుకుతున్నారన్న సంగతి మర్చిపోతారు. సిటీలో తప్పు చేస్తూ డబ్బు సంపాదించిన గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కరెక్ట్గా వాడుకుంటే నాలాంటి వాడు ఎంతైనా సంపాదించవచ్చు. ఐదు రోజుల్లో 20 కోట్లు. నా మొదటి ప్రాజెక్ట్ చాలా సింపుల్గా కంప్లీట్ చేశాను, కానీ ఇక ముందు మాఫియా ఈ సత్యాన్ని ఎలా వాడుకుంటుందో చెప్పలేను. సత్య, నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ హోమ్ మినిస్టర్ అయిన ఫోన్ హ్యాక్ చేయాలి. రోజు వందల మంది సత్యలు సిటీకి వచ్చి రకరకాల జాబ్స్ వేటలో చివరికి కొంతమంది మాఫియాలో చేరుతున్నారు. కొందరు వీఐపీలను హ్యాక్ చేయడం, మరికొందరు వీఐపీలను భయపెట్టి డబ్బులు లాగడం. వాళ్ళని ఎవడూ అరెస్ట్ చేయలేడు. డబ్బున్న వాళ్ళందరూ హ్యాక్ చేయబడ్డవారే. ఈ దేశంలో డబ్బున్నంతకాలం తప్పు చేసేవాడు ఉంటాడు. వాణ్ణి భయపెట్టడానికి బ్లాక్మెయిల్ మాఫియా ఉంటుంది.